హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మాత్రం వస్తున్నా. సో ఇదొక లాంగ్ వ్లాగ్ యాడ్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత, అస్సలు టైం లేదు, బట్ స్టిల్ నేను ఏదో ట్రై చేసిన. ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ ఒక లైవ్ తీసుకున్నా. మీరు కావాలంటే చూడొచ్చు. ఆ లైవ్లో నాకు కాపీరైట్ వచ్చింది. ఎందుకంటే నాకు అక్కడ మ్యూజిక్ ఉందన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా లైవ్ స్టార్ట్ పెట్టి అక్కడ వేషాలు వేసిన. ఏం చెప్పమంటారు నాకు. ఓకే, ఎనీ హ్యావ్, ఇది వచ్చేసి ఒక రిసార్ట్. అక్కడ చాలా మంచి ఫార్మింగ్ అండ్ కిడ్స్ ఏరియా, ప్లే చేసుకోవడానికి పిల్లలు. సో నేను మా ఇద్దరు అబ్బాయిలు అండ్ మా వారు నలుగురం కలిసి వెళ్ళాము. కొంచెం ప్లేస్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అసలు ఇలాంటి ఎన్వైరన్మెంట్ కోసం అయితే మనం ఊర్లోకి అలా వెళ్ళాలి. ఇక్కడ మేము ఇలా సిటీలో ఉన్న వారికి ఇంకా ఏం దిక్కు వచ్చాక మేము రిసార్ట్స్కి, లేకపోతే ఆ జంగల్లోకి, ఆ నేషనల్ పార్క్ లాగా ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాము. సో ఇక్కడ ఇది మొత్తం ఒక ఫార్మింగ్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడైతే చాలా పిరంగా అమ్ముతారు. అంటే ఒకటి 150కి 200కి అలా ఉంటుంది. పింక్ ఫ్రూట్ మీకు తెలిసే ఉంటుంది. అందులో విటమిన్ సి కంటెంట్ చాలా బాగుంటుంది కాబట్టి అది చాలా హెల్దీ ఫ్రూట్. దాని ఫార్మింగ్ ఎక్కువ మంది చేయరు. సో ఇక్కడ ఫారెస్ట్తో మధ్యలో రోడ్తో చాలా బాగా వాళ్ళు అసలు డెవలప్ చేసిండ్రు. ఒక 300 acres ఏరియా అంట ఇది. అంటే మెయింటెనెన్స్ కూడా అది చాలా బాగుంది. మీరు ఒకవేళ మీరు ఇక్కడ ముంబై వాళ్ళు అయ్యి ఉంటే కనుక మామాచి వాడి అని చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఉంది. సో మార్నింగ్ అలా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చిండ్రు. అందులో మిసల్ పావ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అవైలబుల్. నాన్ వెజ్ కూడా ఉంటుంది కాబట్టి, శ్రావణం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది షూట్ చేసి పోయొచ్చి నాకు అనిపిస్తుంది 15 days కంటే ఎక్కువనైందో, 1 month అయిందో. ఇది వేద్దామంటే నాకు అస్సలు టైం లేకుండింది. సో ఇప్పుడు ట్రై చేసిన ఎడిటింగ్, దానికి దీనికి టైం ఉండాలి కదా. ఎందుకంటే వర్కింగ్లో ఆ షిఫ్ట్స్ అవి ఇవి అనేసరికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు, ఓ మై గాడ్, అసలు నాకు అసలు టైమే ఉండలేదు. ఇప్పుడు ఎంత ఎడిటింగ్కి టైం లేకున్నా కొంచెం టైం తీసుకోవాలి. సో వీళ్ళు ముగ్గురు మా వాళ్ళు ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరికి, మా ఇద్దరు కొడుకులకి ఫుట్బాల్ అంటే అమ్మ ఇంకా ఏం వీళ్ళకి అవసరం ఉండదు. ఈ ప్లేలో ఫుట్బాల్ అంటే వాళ్ళకు చాలా ఇష్టం. సో మా చిన్నోడు కూడా 1.5 years వాడంతే. అండ్ వీళ్ళు ముగ్గురు ఆడుకుంటా ఉంటే నేను పక్కకి లైవ్ తీసుకున్నా. ఆ లైవ్ సత్యనాశ అయిపోయింది. ఆ లైవ్ అసలు దేనికి పని రాకుండా పోయింది. ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి స్లైడ్స్ ఉన్నాయి. వాటర్ పార్క్ లాగా, అంటే సెపరేట్గా వాళ్ళు ఒక 2-3 ఆల్రెడీ కట్టారు. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ వస్తే వాళ్ళకి. సో వీళ్ళు ముగ్గురు మాత్రం ఆడుకున్నారు వాటర్ పార్క్లో. నాకు వెళ్ళాలంటే నాకు అస్సలు మనసు ఒప్పలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ తడిచిన తర్వాత స్కిన్ ఖరాబ్ అవుతుంది, హెయిర్ ఖరాబ్ అవుతుంది అన్నది నాకు కొంచెం భయం ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ స్విమ్మింగ్ వాటర్ కాబట్టి అందులో క్లోరిన్ అది యాడ్ చేస్తారు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి లిటిల్ ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ లొకేషన్ కైనా వెళ్ళాలి అంటే నాకు ముందు తట్టేది, అబ్బా నాకు ఒక వ్లాగ్ దొరుకుద్ది, లాంగ్ వీడియో వేస్తా, అది ఇది అని. వాటర్లోకి వెళ్ళాలి, ఆడుకోవాలి చాలా కాదు. కానీ మళ్ళీ నలుగురం కూడా తడిచిపోయి ఉంటే ఆ పిల్లోడిని మళ్ళీ పట్టుకోవడానికి ఎవరు ఉండరు కదా. నేను బయటనే ఉండిపోయినా. దాని తర్వాత లంచ్ టైం అయింది. లంచ్లోకి కూడా మస్తు ఐటమ్స్ ఉండే, కానీ శ్రావణం కాబట్టి అసలు నేను ఏది కూడా షూట్ చేయలేకపోయినా. ఎందుకంటే వెజ్ ఫుడ్ మాత్రం దరిద్రంగా ఉండే, నాకు అస్సలు నచ్చలేదు. నాన్ వెజ్లో మాత్రం చాలా ఐటమ్స్ పెట్టిండు అండ్ తినలేకపోయినా. సో అలా వచ్చేసి నాకు అసలు మొత్తం టైంపాస్ అయిపోయింది అక్కడ. నేను ఏ వ్లాగ్ కూడా తీసుకోలేకపోయినా. అండ్ మా గురువు గారు నాకన్నా పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ కైండ్నెస్. సో ఇద్దరు బాబుల్ని కూడా తనే హ్యాండిల్ చేసిండు. సో ఇక్కడ నేను ఎప్పుడు షూటింగ్ అంతా చేసేది నేనే. అండ్ వ్లాగ్స్ చేసేటప్పుడు, రీల్స్ చేసేటప్పుడు కూడా తనే హ్యాండిల్ చేస్తాడు ఎక్కువ అయితే. సో ఇది వచ్చేసి మా వ్లాగ్, చిన్న వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే గనక. అంతే అండి. థ్యాంక్ యూ.